ఫోన్ ట్యాపింగ్ లో నేనే విషయాలన్నీ నేనే చెప్తా, ఎవరిని అరెస్ట్ చేయాలో నేనే చెప్తా అని మాట్లాడడం. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏకంగా పాస్పోర్ట్ బ్రోకర్వి నువ్వు, దొంగవి నువ్వు అంటూ గతంలో ఏనాడు ఇంత అగ్రెషన్ ఉత్తమ్లో చూడలేదు. సో ఈయన కూడా అంతే అంతే ఘాటుగా రెస్పాండ్ అయ్యారు. ఒకటి ఫ్రస్ట్రేషన్, డెఫినెట్లీ ఫ్రస్ట్రేషన్. చాలా రోజుల తర్వాత అధికారం అనుభవించి పవర్లో లేకుండా ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ కనబడతా ఉంది ఆయన మాటల్లో కానీ, కేటీఆర్ మాటల్లో కానీ. ఓకే, ఎందుకంటే ఇది అందరికీ తెలుస్తుంది. మీకు వాటర్ ఇవ్వలేకపోవడానికి కారణం ఏంటి అంటే, డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చే మునిగినటువంటి మేడిగడ్డ కానీ లేకపోతే అన్నారం కానీ అక్కడ ఉన్నటువంటి వాటర్ కూడా మీరు క్లియర్ చేయకపోతే అసలు డ్యామ్ ఇతర పిల్లలు కూడా కుంగి డ్యామ్ మొత్తం కొట్టుకుపోయే ప్రమాదం ఉందని చెప్పడం వల్ల కంపల్సరీగా ఖాళీ చేయాల్సిన అవసరం వచ్చింది. ఓకే, అది లిఫ్ట్ చేయాలంటే ఇంకో దగ్గరికి లిఫ్ట్ చేస్తే అది డ్యామ్ అసలు మొత్తానికి ఉండదనేటువంటి ఒక ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళు ఆ రోజు చేస్తారు. మనం చూసాం, అందరం కూడా చూసాం. డ్యామ్ సేఫ్టీ అథారిటీ బీజేపీ పాలిత కేంద్రమే కదా, వాళ్ళ దారి వచ్చే కాంగ్రెస్ క్రియేటెడ్ కాదు. సో డెఫినెట్లీ యూ హ్యావ్ టు ఫాలో దట్ గైడ్లైన్స్. సో ఈయన మరి ఏమలా సలహా ఇచ్చేవాడేమో, ఆ 3 పిల్లలు తప్ప ఇంకోటి కుంగదు, నువ్వు లేపు అంటాడేమో, కొట్టుకుపోయినాక మనతో పాటు ఆశ్చర్యపోయేవాడేమో మరి. సో అది ఐ డోంట్ థింక్ లాజికల్ అయితే కాదు ఆయన మాట్లాడింది. అంత తెలివి తక్కువ ఎవరు కూడా ప్రవర్తించరు. ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ స్కేర్సిటీ లేదని నిన్నే జల బోర్డు అధికారుల రివ్యూ మీటింగ్లో చాలా క్లియర్ చెప్పారు. హిమాయత్ సార్లు ఎంత ఉంది, హుసేన్ సార్లు ఎంత ఉంది, అవసరం మేరకుంటే డ్రింకింగ్ వాటర్ దీన్నే మేము యూజ్ చేస్తాం. గతంలో మనం అక్కడి నుంచి వచ్చేది, మనకు ఈ గోదావరి కృష్ణ ఎదురుకు వచ్చేవి కావు. సో దాంట్లో ఇప్పుడు నిల్వలు ఉన్నాయి. అక్కడక్కడ అయితే సప్లై మేము చేయలేమో, ఈ రివర్స్ బేస్ మీద చాలా ఏళ్ళ నుంచి 10 years ఆధారపడుతున్నాం కృష్ణ మీద, గోదావరి మీద. అక్కడున్న ప్రాబ్లం మేము వాటర్ ట్యాంకర్స్ వాడతాం, మీరు ఫోన్ చేయండి, క్షణాల మీద వాటర్ ట్యాంకర్ మీ మీద 10,000 ట్యాంకర్స్ కూడా హైర్ చేసినట్టున్నారు. సో ఇది క్రైసిస్ ఉంది, లేదంటే ఎట్లా వెళ్తాం? సో ఈ 3 నెలల లోపల మనం కరువు తేలేము, లేదా వాటర్ స్కేర్సిటీ తేలేము. 3 months ఎట్లా వస్తుంది? ఒక్క సీజన్ అయినా రైనీ సీజన్ పాస్ కావాలి కదా. సో అంతకుముందు క్యుములేటివ్ ఎఫెక్ట్ అది. గత సీజన్లో క్రమక్రమంగా వాటర్ తగ్గుతూ ఉంటే, వాటర్ టేబుల్ తగ్గుతూ ఉంటే ఉన్నటువంటి సమస్యని ఆయన దీన్ని పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకుంటాడు. అది ఆయనకు కూడా తెలుసు, ఇది 100 daysలో కాంగ్రెస్ క్రియేట్ చేసింది కాదని. సో కరువు మీరే క్రియేట్ చేస్తారు, వాటర్ స్కేర్సిటీ మీరే క్రియేట్ చేస్తారని ఆయనకు ఉన్నటువంటి ఆ భాషా పరిజ్ఞానాన్ని అంతా వాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవన్నీ ఆ భాష ఆయనకు తెలుసు, మనకు తెలుసు. అది గతంలో ఉద్యమకాలంలో వాడేవాడు ఇట్లా. ఐ థింక్ కిషన్ రెడ్డి కూడా అన్నాడు ఈ మాట. అవును, కిషన్ రెడ్డి కూడా సేమ్ వాడు అన్నాడు. ఆయన అన్నాడు, ఆయన విజ్ఞత వదిలేస్తున్నాడు. ఈయన రియాక్ట్ అయ్యాడు కానీ ఆయన అయితే మీ విజ్ఞతకి వదిలేస్తున్నాడు. చాలా డిగ్నిఫైడ్గా సమాధానం చెప్పాడు కిషన్ రెడ్డి. సో బట్ తప్పు, అది తప్పే, ఇది తప్పే.